హలో ఆల్. మొన్న జరిగిన డిజిశక్తి ఈవెంట్ లో చాలా మంది విమెన్ నన్ను అడిగారు, డిజిటల్ మహిళాస్, ఓజస్ అంటే ఏంటండి, అలాగే స్త్రీ సిద్ధికి ఓజస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఓజస్ గురించి అలాగే స్త్రీ సిద్ధి గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాను. ఓజస్ వచ్చేసి మనం స్కిల్ బేస్డ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాము ఆఫ్లైన్ లో, అలాగే వెబినార్స్ కండక్ట్ చేస్తాము, అలాగే సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఇప్పటి వరకు 6 నుంచి 7 సిటీస్ మనం టచ్ చేసాము. సిటీస్ లో చేయడం జరిగింది వర్క్ షాప్స్. అలాగే 10+ మెంబర్స్ కి మనం సర్టిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసి ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగిన డిజిశక్తి ఈవెంట్ లో అచీవర్ అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా హ్యాపీ అయిన విషయం నాకు. అండ్ కమింగ్ టు స్త్రీ సిద్ధి ఓన్లీ ఫర్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం. యాజ్ ఏ విమెన్ బిజినెస్ కోచ్ నేను విమెన్ కి పర్సనల్ కన్సల్టేషన్ ఇస్తాను. త్రూ స్త్రీ సిద్ధి పర్సనల్ కన్సల్టేషన్ ఇస్తాము. అలాగే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తాము. ఎవ్రీ మంత్ వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన అనలిటిక్స్ కూడా చూడటం జరుగుతుంది. వాళ్ళు బిజినెస్ అప్స్కేల్ చేసుకోవడానికి కావాల్సిన సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కస్టమైజ్డ్ బిజినెస్ ప్లాన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది త్రూ స్త్రీ సిద్ధి. సో ఓన్లీ స్త్రీ సిద్ధి అనేది విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం మాత్రమే. ఎవరైతే కోచెస్ లేదా ప్రోడక్ట్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి స్కేల్ అప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్త్రీ సిద్ధి. అండ్ ఓజెస్ వచ్చేసి మనం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మెన్ ఆర్ విమెన్, టీనేజ్ వాళ్ళకి సరిపడా ఏజ్ ఉంటే కనుక ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. వర్క్ షాప్స్ లో ఓజెస్ కండక్ట్ చేసే వర్క్ షాప్స్ లో మనం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, అలాగే వెబినార్స్ అండ్ సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఓజెస్ అండ్ స్త్రీ సిద్ధి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మాకు రీచ్ అవ్వాలనుకున్నా, వర్క్ షాప్స్ గురించి అప్కమింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మీరు మాకు పర్సనల్ గా డిఎం చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్.